కృపాసత్య సంపూర్ణుడా, జీవము కలిగిన డాడీ, నీ పాదాలకు వందన స్తోత్రములయ్యా. ఇదిగో నీ సన్నిధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మాధుర్యమైనటువంటి స్తుతి కీర్తనల ద్వారా నిన్ను ఆరాధించి నీ నామాన్ని ఘనపరచటానికి, మహిమపరచటానికి నువ్వు చూపించిన ప్రతి స్వరపేటికను బట్టి నీకు స్తోత్రాలు నాన్న. ఇదిగో బాబు, నీ బలిపీఠం ఎదుట నిలిచిన నన్ను నీ సిలువ చాటులోనికి తీసుకుని మరుగులో నన్ను ఉంచి, ఇదిగో నాన్న, నీ వాక్యంలో దివ్య గ్రంథంలో నీవిచ్చినటువంటి ఆ మహోన్నతమైన ఆ జీవపు పలుకులను నా నోట ద్వారా నీవుండి నన్ను నీ పాత్రగా, బూరగా, పనిముట్టుగా వాడుకుంటున్న సమయమందు వినగల చెవులను, గ్రహించగల ఆత్మను, అర్థం చేసుకునే మనస్సును మా జీవితాలకును ఈ శ్రవణ బేరు ద్వారా వింటున్న జనాంగమునకును దయచేయమని నా ప్రభువును, నా రక్షకుడైన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకొని పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు గగనమును ఈ వీడి ఈ లోకములోనికి కన్యక గర్భములో నుండి ఈ భూమి మీదకి రావడానికి గల కారణము ఏమై ఉన్నదో అనే విషయాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి. ఆది కాలంలో దేవాది దేవుడు భూమి ఆకాశములను సృజించి ఈ సృష్టినంతా చేసి దీనిని అనుభవించటానికి మనుష్యుడు అవసరమని ఎరిగి నేల నుండి మన్నును తీసుకుని దానిని మనుష్యునిగా తయారు చేసి, తయారు చేయబడిన వాడు ఒంటరిగా ఉండుట తగదని ఎంచి తనకు గాఢ నిద్రను చేసి దానిలో నుంచి తీయబడిన ఆ ఎముకను, ప్రక్కలో నుంచి తీయబడిన ఆ ఎముకను స్త్రీగా తయారు చేసి వారిద్దరిని ఒక సారూప్యములో ఆయన చూసుకుని ఆ మహిమోన్నతమైనటువంటి చాతుర్యములో సాగిపోతున్న ఆ సంధానమైనటువంటి అనుసంధాన ఏర్పాటులో చిన్నపాటి ఆలోచన మానవ మాత్రం నైజములో నుంచి పుట్టుకు రాబడితే ఎడబాటు అనేది కోరుకున్నది అవ్వ. ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఈ సమాజమంతా కూడా ఎలా ఉందనంటే, దేవుని సువార్తమానము నీ చెంతకి వస్తున్నప్పుడు దానిని స్వీకరిస్తున్నారు, కానీ ధరించుకున్నటువంటి ధరణిలో వస్త్రమును ఏ రీతిగా తీసివేసి మార్చివేస్తున్నారో మీ జీవితాల్లోనికి రాబడిన క్రీస్తును కూడా అలాగే వచ్చిన స్థలములో నుండి వచ్చినట్టుగానే చూస్తూ ఆ క్షణమందు ఆ సంతోషాల మధ్య కొనసాగుతూ మార్గము మార్చిన మరుక్షణమే దానిని తీసి పక్కన పెడుతున్న సమాజముగా ఈ లోకం ఉన్నది. అలాంటి తరుణంలో ఈ అవ్వ చేసిన పని తన భర్త నుండి ఎడబాటును కోరుకున్నది, స్వేచ్ఛను కోరుకున్నది. ఎప్పుడైతే ఆ స్వేచ్ఛ ఎక్కడికి తీసుకుని వెళ్ళిందనంటే, తను విహరిస్తున్నటువంటి స్థలములలో తనను లయపరుచుకునే స్థితిలోనికి, దిగజారే పరిస్థితిలోనికి జార విడుచుకున్న ఆ యొక్క అన్యోన్యత, దేవునితో ఉండే అన్యోన్యతకు ఎడబాటుకు తీసుకుని వచ్చింది. ప్రియ దేవుని సంగమా, అక్కడ ఏర్పడిన దేవునికి మనుషులకి మధ్య విఘాతం అనేది కలగటము మూలంగా అక్కడి నుంచి శాపభరితములోనికి వెళ్ళబడిన జనాంగము తరతరములుగా నాగరికతలో నుంచి నాగరికతలోనికి వెళుతున్న తరుణంలో మనుష్యుల మధ్య పెరుగుతున్నటువంటి అన్యోన్యతలో నుంచి రాబడుతున్నటువంటి, పెచ్చురిల్లుతున్నటువంటి విఘాతాల మధ్య ఈ సృష్టి అంతయు కల్మషమైపోయినప్పుడు గగనము నుండి చూస్తున్న, పరిశీలిస్తున్న, పరిశోధిస్తున్న శ్రీమంతుడైనటువంటి దేవుడు ఇక సమయము వెచ్చించవలసినది లేదు, కానీ ఈ గగనమును వీడి నేను ఈ లోకములోనికి రావలసిన తరుణము ఆసన్నమైనది అని తలిచినప్పుడు ఆయన గగనమును వీడి ఎన్నుకున్న కన్యక, అదుగో ఆ నజరేతులో అనే ఊరిలో ఆమెను ఎన్నుకున్నాడు. ఆమె ప్రధానము చేయబడిన కన్యక స్త్రీ. ఆ స్త్రీ దగ్గరికి దేవదూత వచ్చి, దయాప్రాప్తురాలా, నీవు ధన్యురాలువు అన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు ఈ లోకంలోనికి వచ్చి ఈ లోకంలో 33.5 సంవత్సరాల జీవితాన్ని జీవించి 33.5 సంవత్సరాల జీవితము తుదముట్టించిన తర్వాత కల్వరి యాగానికి వెళ్ళి క్షమాభిక్షను తీసుకుని వచ్చి నీకు నాకు అందించటానికి ఆయన యాత్రను చేస్తాడు ఈ లోకంలో. ప్రియ దేవుని సంగమా,
ఎప్పుడైతే ఆ కన్యకు చెంతకు ఈ వార్త రాబడేదో, ఆమె నీ మాట చెప్పున జరుగునుగాక అని ఆ దూతకు సెలవివ్వటం జరిగింది. ఎప్పుడైతే ఆ విధేయత, ఆ లోబడేటటువంటి స్వభావము ఆమెను ఎలా చేస్తుందంటే, దయాప్రాప్తురాలని పిలువబడిన పిలుపునకు సార్థకము తీసుకుని వచ్చింది. ఈరోజు ఈ 66 పుస్తకాలు కలిగిన ఈ దివ్య గ్రంథాన్ని పట్టుకుని నీ చెంతకు రాబడుతున్నటువంటి సువర్తమానమును నువ్వెంతవరకు ఆకలింప చేసుకునిచున్నావు? ఆకలింపు చేసుకున్నటువంటి ఆ జీవ పలుకులను నీ జీవితానికి ధరించుకున్న దానికి అనుగుణమైనటువంటి నడవడిలో నీ నడత ఉంటుందా లేదా అని పరిశీలన చేసుకోవటానికి ఇదిగో 2025 సంవత్సరపు క్రిస్మస్ సందేశము నీ చెంతకు వస్తూ ఉన్నది. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఒక మొక్కను, ఒక విత్తనమును భూమిలో పాతినప్పుడు ఆ విత్తనము భూమి లోపలికి చొచ్చుకుని వెళ్ళి వికసించి పైకి వస్తుంది. వచ్చినప్పుడు కొన్ని ఫ్రూట్స్ని ఇస్తుంది. ఆ ఫ్రూట్స్ని తీసుకుని వెళ్ళి మార్కెట్లో అమ్మితే కొంత ధనం వస్తుంది. దానిలో నుంచి నీ వృద్ధి అనేది ప్రారంభమవుతా ఉంది. గగనమును వీడి రాబడినటువంటి క్రీస్తు నీ జీవితంలోనికి రావడానికి ఇష్టడై ఇదిగో ఈ సువార్తమానము ద్వారా నీ చెంతకు వచ్చిన్నాడు. అదిగో ఆ పొలములో ఆ రాత్రి ఆ గొల్లలు ఆ మందలను కాచుకొని చుంటుండగా వారి చెంతకి ఈ శుభవర్తమానము వెళ్ళగానే వారు విని ఆ మహారాజు ఎక్కడ పుట్టాడో కనుగొందామని వారు మార్గము గుండా వస్తున్నప్పుడు అలనాడు అవ్వ కనులకు విందు చేసినటువంటి ఆ ఫలము ఎలాగైతే అట్రాక్ట్ చేసి తనను లయపరుచుకుందో, ఈ గొల్లలు జ్ఞానులు కలిసి ఆ క్రీస్తును దర్శించుట కొరకు రాబడుతున్నటువంటి తరుణంలో ఆకర్షణీయమైనటువంటి సందడి జరుగుతున్న భవంతి కూడా వీరిని డైవర్షన్లోనికి తీసుకుని వెళ్ళింది. ఆకాశంలో నక్షత్రము ఆగలేదు, కానీ వీరి కనుదృష్టిని అందుకే అన్నాడు యోహాను, చక్కగా మాట్లాడుతున్నాడు, నీ నేత్రాస, నీ శరీరాస, నీ జీవపు డంబాస్య మనుష్యేచ్ఛలలో నుంచి నిన్ను ఆ ఏచ్ఛలోనికి తీసుకుని వెళ్ళి నువ్వు నడుస్తున్న సక్రమైన మార్గాన్ని తొలగించి వేస్తుందని. దేని కొరకనగా ఎప్పుడైతే అక్కడ జరుగుతున్నటువంటి ఆ సందడి దానిని చూసి ఇదిగో ఆ నజరేయుడు, ఆ క్రీస్తురాజు మహారాజు ఎలాంటి భవంతిలో పుట్టి ఉండొచ్చేమో అనేటటువంటి ఆశ ఆ నేత్రముల నుంచి పుట్టుకుని రావడం బట్టి అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి రాజు, అక్కడ ఉన్నటువంటి సమూహంలో ఒక కలవరం మొదలైంది. రాజును నేనిక్కడుండగా ఇంకొక రాజు జన్మించటం ఏమిటి అనేటటువంటి కలవరము తనలో మొదలైంది. ఈరోజు ఈ సమాజం మీదకి రాబడుతున్నటువంటి ఈ సువర్తమానమును చూస్తున్న యాజకులు, పాలకుల్లో కూడా ఆ కలవరము మొదలవటం మూలంగానే ఈ క్రైస్తవ సమాజం మీదకి దాడులు రకరకాలుగా జరుగుతూ వస్తున్నాయి. అందుకన్నాడు, దేవుని రాకడ సమయమునకు ఆసన్నమవుతున్నటువంటి పరిస్థితులను చూసి మీరు త్రొట్టెల్లవద్దు, మీరు ధైర్యం కలిగి విశ్వాసముతో ప్రార్థన అనేటటువంటి సంకల్పంతో ముందుకు సాగిపోమని జీవగ్రంథము నీకు బోధిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో ఆ దూత ఎప్పుడైతే వారికి ఇచ్చిన సమాచారాన్ని గైకొని వారు అక్కడ ఉన్నదేమో ఆ సందడని అక్కడికి వెళ్ళేటప్పటికి దానివల్ల 2000 మంది ప్రాణాలను కోల్పోయిన పరిస్థితి, వారు నేత్రంలో నుంచి రాబడిన ఆలోచన 2000 మంది 2 సంవత్సరాల లోపు పిల్లలు చనిపోవడానికి కారణమైంది. ఒకవేళ నీవు అనుసరిస్తున్నటువంటి క్రైస్తవ్య జీవితంలో నీ తత్తరపాటు స్వభావం మూలముగా వేరే వ్యక్తి నాశనమైపోతున్నాడేమో, ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకోవడానికి క్రీస్తు సందేశము 2025 సంవత్సరము నీ ఇంటిలోనికి వస్తూ ఉంది, నీ జీవితంలోనికి వస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, వస్తున్న సువార్తమానమును నీవు ధరించుకుని నీ జీవితానికి కార్యాచరణ చేసుకుని అది నీ దినచర్యలో పెట్టినట్లయితే నువ్వే ఒక మాదిరి. నువ్వు మాదిరిగా ఉండగలిగినట్లయితే నీ నడత, నీ చూపు, నీ మాట తీరు, నీ మాటలోంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క అక్షరమాల
నీవు జీవిస్తున్న జీవితము క్రీస్తుని కలిగి ఉన్న జీవితమా, క్రీస్తు లేని జీవితమని తేడాన్ని, ఆ వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో ఆ వారు చేయబడినటువంటి దానిని బట్టి మీరును వెళ్ళి దానిని కనుగొని రమ్మన్నప్పుడు దేవదూత వారిని మళ్ళీ ఆ వెలుగు, ఆ నక్షత్రము ఆయనున్న చెంతకు తీసుకుని వెళ్ళింది. ఇదిగో ముందుకు సాగిపోదాము ప్రియులారా. 9వ వచనంలో చూస్తున్నప్పుడు, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినప్పుడు వారు కలవరపడరి. ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఆ శుభ వర్తమానము ఎవరి ద్వారా తెలియపరచబడినారంటే, దేవుని యొక్క దూత ఆ గొల్లలకు తెలియపరిచినట్లుగా తెలియపరచబడుతున్నట్టే ఈరోజు ఈ సువర్తమానము మీ చెంతకు రావడానికి ఒక స్లమ్ మినిస్ట్రీ అనేటటువంటి ఒక యాజకుడు తన యొక్క క్యారల్స్ని నిర్వహిస్తున్నటువంటి సమయమందు నా ఇంటిని దర్శించినప్పుడు తన సమూహముతో, తన కుటుంబంతో, మీరు 21వ తారీఖు మాతో పాటు పలానా గ్రామమునకు, దిచ్చుత్ అనేటటువంటి గ్రామమునకు వస్తున్నారు. జస్ట్ ఇట్స్ ఏ టెల్లింగ్ టు సే దట్ ఏ సింగిల్ వర్డ్, ఎస్ ఐఎమ్ రెడీ. నా యొక్క సమాధానము, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క దాసుడు, దేవుని యొక్క ఎన్నిక ఏ సమయమందు ఏ రీతిగా ఉంటుంది అని చెప్పటం కోసం ఈ మాటను మీకు తెలియపరుస్తా ఉన్నాను. శుభ వర్తమానము, శుభ వర్తమానము. ఈ శుభము అనేటటువంటి మాటకు సార్థకము ఏమై ఉందనంటే, మనము ఇంతవరకు విన్నటువంటి మాటల్లో ఉన్నటువంటి దానికంటే ఒక ఆధిక్యత కలిగినటువంటి వర్తమానం అని అర్థము. ఈ శుభము అనేటటువంటిది ఈ లోకములోనికి ఎందుకు రాబడిందనంటే, పాపము, శాపము అనేటటువంటి మాలిన్యాలతో సతమతమైపోతూ రోగాలు, రకరకాలైనటువంటి వేదనలు, శోధనలతో కొట్టుమిట్టులాడుతున్నటువంటి ఈ జనాంగమునకు ఆది కాలము నుంచి క్రీస్తు రాకడ వరకు జరిగిన బలిదానముల్లో చిందించబడిన రక్తములో ప్రతిఫలము లేదని గ్రహించినటువంటి దేవాది దేవుడు మనుష్యవతారుడుగా కన్యక గర్భమును ఎన్నుకుని ఈ భూమి మీదకి వచ్చి ఆ శుభవర్తమానాన్ని నీ జీవితంలోనికి, నా జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి, నా కుటుంబంలోనికి, నీ గుమ్మములోనికి, నా గుమ్మంలోనికి తీసుకుని రాబడుటను బట్టి నీ జీవితంలో నూతన పరచబడిన జీవితమే ఈ శుభ వర్తమానములో నుంచి, ఈ శుభ సందేశములో నుంచి మనకు తీసుకురాబడినది రక్షణ భాగ్యము. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ అంటున్నాడు, మీకు రక్షణ ఆనందము దొరుకుట కొరకు మీరు క్రీస్తు అనుభవించిన సిలువ చెంతకు రమ్మని తేటతెల్లముగా తెలియపరుస్తూ ఉన్నాడు. అంతకుముందు అతడు దూషకుడును, హింసకుడును అయ్యున్నప్పటికీ అతడును పిలిచిన పిలుపులోనికి, నశించిపోతున్న స్థితిలో నుంచి పరివర్తనము చెందబడిన వాడిగా సువార్తను చేతపట్టుకున్నప్పుడు అతను సాగుతూ రాసినటువంటి పుస్తకాలు 15. ప్రతి దానిలో తను పలుకుతున్న మాటలో ఎక్కడైనా తత్తరపాటు స్వభావం వచ్చి తన ఆలోచన వక్రీకరించబడడానికి ఆస్కారం ఉంటుందేమని వాక్యం అనే ఖడ్గముతో అనుదినము తన అవయవాలను నలగొట్టుకుంటున్నానని సాక్ష్యమిస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు రాబడుతున్నటువంటి ఈ శుభవర్తమానము ఏమై ఉన్నదనగా, పాపం అనేటటువంటి బహుభయంకరమైనటువంటి పీడిత నుంచి నిన్ను విడిపించటానికి క్రీస్తు అనేటటువంటి యేసు రక్షణ అనేటటువంటి వస్త్రాన్ని నీకు తీసుకుని వచ్చాడు. దేని ద్వారా అనగా కలువరి శిలువ ద్వారా. ఈ లోకంలోనికి తీసుకుని వచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితిని ఆయన అవగాహన చేసుకుంటూ, పరిశీలిస్తూ, సరిచేస్తూ, దిద్దుకుంటూ ముందుకు సాగిపోతున్నప్పుడు ఈ సమాజము ఆయనను కూడా తృణీకరించింది. ఈనాడు మీ చెంతకు రాబడుతున్న సువార్తను మీరు ఎలాగైతే వినుట మట్టుకైతే వింటున్నారు కానీ గ్రహించలేని స్థితిలో ఉండి మళ్ళీ మీరు త్రొట్టిల్లే స్వభావానికి వెళ్ళిపోతూ ఉన్నారో, ఆ పరిస్థితి నుంచి, ఆ విఘాతము నుంచి రక్షించటానికి, క్షమించటానికి ఆయన కలువరి సిలువను అనుభవించటం జరిగింది. మానవాళి రక్తములో, మానవాళి పాపం అనేటటువంటి దాని ద్వారా కలుషితమైపోయినటువంటి దాని నుంచి విముక్తిని చేయటానికి క్రీస్తు అనేటటువంటి ఒక అభిషిక్తుడు
ఈ లోకంలోనికి రావటం జరిగింది. ఆ వార్తే శుభవర్తమానముగా మీ చెంతకు వస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ చూస్తున్నప్పుడు కొలస్సీలకు రాసిన పత్రికలు చూస్తున్నప్పుడు చాలా తేటతెల్లముగా మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ భక్తుడు. 1వ అధ్యాయము 16-17 వచనంలో చూస్తున్నప్పుడు చాలా తేటతెల్లముగా మాట్లాడుతున్నటువంటి మాట, యాలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవు అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేనిని బట్టి చేయబడతా ఉంది ఇదంతా? దేనిని బట్టి రాబడతా ఉన్నది ఈ సమాజంలోనికి? సమస్తము ఆయనే, ఆదియు అంతము సమస్తము ఆయనే, ఆయనలో నుంచి రాబడినదే. దానంతా ఆయన స్వాధీనంలో ఉన్నది. అయినప్పటికీ మీకు వెసులుబాటు ఇస్తున్నాను అంటున్నాడు ఆయన. ఆ వెసులుబాటులో మీకు ఇవ్వబడినటువంటి వెసులుబాటుని మీరు స్వతంత్రించుకునేటటువంటి విధానాన్ని బట్టి ఆయన రక్షణను మీరు ఎంతవరకు ఆస్వాదించుకుంటున్నారు, ఎంతవరకు స్వీకరించి దాన్ని ఆచరణలోనికి తీసుకొచ్చేటటువంటి సమూహముగా, సంఘముగా, సమాజముగా మీరు ఉంటూ ఉన్నారు. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడానికి దేవుని యొక్క శుభవర్తమానము ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుచు ఉన్నది. సమస్తము ఆయనవే, ఆయన స్వాధీనంలో నుంచి రాబడినవే. కానీ ఎంతవరకు దాన్ని నువ్వు రికగ్నైజ్ చేస్తూ ఉన్నావు? ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి ఎదుగుతూ ఉన్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి విధి విధానాలను గ్రహించలేకపోతే ఆ తత్తరపాటు స్వభావంతో దిగజారిపోతావు అనేటటువంటి సత్యాన్ని మనం తెలుసుకోకపోతే అది నీ కుటుంబానికి విఘాతాన్ని కలిగిస్తూ ఉంది. అలాగూ కాక కలిగిన దానిని బట్టి దేనిలో మనం పరిపక్వం చెందవలసిన వారు ఉన్నాము అనేటటువంటి ఒక ఆలోచన, ఒక క్షణము, ఒక ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్ మన ఆలోచన, మన కళ్ళు మూసుకొని మనకు రాబడినటువంటి ఆవేశపూరితమైన ఆలోచనను కార్యాచరణలో పెట్టడానికి మునుపు ఒక్కసారి నువ్వు 2 కళ్ళను మూసుకొని మౌనమై ఉన్నట్లయితే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్ నీ మనసులోనికి రాబడిన ఆ తత్తరబాటు స్వభావము నీ నుండి ఎడబాటు అవడానికి ఆస్కారం ఉన్నది. అదే చెప్తుంది ఈ జీవగ్రంథము. దానిని గ్రహించలేకే ఈ యుద్ధాలు. ఇందాక అంటున్నారు కదా దాసులు, ఈ తత్తరపాటు స్వభావము వల్లే ఈ ప్రపంచం మీదకి ప్రపంచము, వ్యక్తుల మీదకి వ్యక్తులు, రాజ్యం మీదకి రాజ్యాలు దాడులు చేసుకోవడానికి గల కారణము కేవలము ఇట్స్ ఎ స్మాల్. అందుకే ఒక భక్తుడు రాస్తా ఉన్నాడు, ఈగో అనేటటువంటి 3 అక్షరాల యొక్క కలయిక రిలేషన్షిప్ అనేటటువంటి 12 అక్షరాల కలయికను డివైడ్ చేసేసి తత్తరపాటు స్వభావంలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇట్స్ ఏ 3 letters ఆఫ్ ఈగో, 12 letters ఆఫ్ రిలేషన్షిప్ అనేటటువంటి బంధాన్ని, అదిగో ఆ ఇండివిజువాలిటీని కోరుకున్నటువంటి ఆ సెపరేషన్ ఎలాగైతే అవ్వను పాపంలోనికి తీసుకుని వెళ్ళి తను చేసిన పాపాన్ని తన భర్తకు పంచి మొత్తం టోటల్ సృష్టికే ఆ శాపాన్ని, ఆ పాపాన్ని ఆపాదించేసిందో, ఈరోజు నీవు బయటికి వెళ్తున్నప్పుడు సమాజంలో నీకు రాబడినటువంటి ఆ తత్తరపాటు స్వభావాన్ని నువ్వు అక్కడ విడిచి రాగలిగితే నీ కుటుంబానికి సంక్షేమం, క్షేమం. అలాగూ కాక దాన్ని అక్కడ ధరించుకుని దానిలో నువ్వు సతమతమై దానిని తీసుకుని నువ్వు ఇంటికి మోసుకొచ్చినట్లయితే నీ కుటుంబంలో సంక్షోభం ప్రారంభమవుతుంది. దాన్ని గ్రహిస్తున్నావా? ఆ గ్రహింపు నీలో తీసుకురావడానికే ఇదిగో నా శ్రీమంతుడైన యేసుక్రీస్తు కన్నికైన మరియ ద్వారా ఈ లోకంలోనికి మానవ మాతృడిగా జన్మించి 33.5 సంవత్సరాల ఒక మాదిరి జీవితాన్ని ఈ లోకానికి అందించి కల్వరి అనేటటువంటి సిలువలో బలియాగమైపోయి తన రక్తాన్ని చిందించి ఆ రక్తంలో నుంచి నీ జీవితం మీదకి, నా జీవితం మీదకి రాబడిన పాపము, శాపము, దోషము, అతిక్రమం అనేటటువంటి చీకటి శక్తులన్నిటినీ లయపరిచి శుద్ధీకరించి పవిత్రాత్మ అభిషేకముతో రక్షణ అనేటటువంటి వస్త్రాన్ని నీకు నాకు ధరింప చేయటానికి రాబడిన సందేశమే క్రిస్మస్ సందేశం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియమైనటువంటి దేవుని సంగమా, 540 సంవత్సరాలు క్రీస్తు పూర్వంలోనే క్రీస్తు అనేటటువంటి మహారాజు ఈ లోకంలోనికి జననమై రాబోతున్నాడని ప్రవక్త అయిన యెషయా తెలియపరిచాడు. ఈ యెషయా ప్రవక్త తెలియపరచబడినటువంటి ఈ ఆది సంభూతుడు ఎక్కడి నుంచి రాబడినాడనంటే, అదిగో నయమోను తన ఇంట కలిగినటువంటి ఆకలి వేదనలను చూసి మోయాబు దేశమునకు తను, తన భర్త, తన బిడ్డలు సాగిపోయి అక్కడ విఘాదాన్ని తెచ్చుకుని తిరిగి తను వస్తున్నప్పుడు తన వెంట తన కోడలు రాబడింది. ఆ విఘాదమంతా నేను చెప్పను కానీ తన వెంట తన కోడల్లో ఒక కోడలు రాబడింది. ఆమె తనతో వస్తూ అంటున్న మాట, మరణము తప్ప నీ నుండి నన్ను ఏది కూడా వేరు చేయదు. హల్లెలూయా. ఎంతమంది అత్తలకు కోడళ్ళు ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతా ఉన్నారు? ఎందుకంటే నా తల్లులు ఎంతోమంది అనాథ ఆశ్రమంలో బానిసలైపోయారు. వారిని చూస్తున్నప్పుడు కలత చెందిన మాటతో నేను ఈ మాట చెప్తున్నాను. ప్రియమైనటువంటి తల్లులారా, ఈరోజు నువ్వు నీ అత్తకు ఆ స్థానమునిస్తే రేపు నీ కొడుకు నీకు ఏ స్థానం ఇస్తాడో ఒక్కసారి మనం గుర్తెరగాలి. నీ బిడ్డలు నీకు ఏ స్థానం ఇస్తారో ఒక్కసారి మనం గుర్తెరగాలి. అందుకొరకు చెప్తున్నాను, ఆ రూత్ అనే బిడ్డ ఆ అత్తను వెంబడించి ఆ రొట్టెల ఇంటిలోనికి రాగానే అక్కడ ఆ దేశమంతా, ఆ ప్రాంతమంతా ఆమె గురించి సాక్ష్యము ప్రకటించడం ప్రారంభించింది. ఆ స్త్రీ ఎంత అదృష్టవంతురాలు అయిపోయిందంటే, ఈ గ్రంథంలో 2 స్త్రీలు ఉన్నారు. ఒక ఆమె తన వివేకముతో ఈ గ్రంథంలో స్థానం సంపాదించుకుంటే, ఒక ఆమె తన విశ్వాస సహితమైన ప్రార్థనతో ఈ గ్రంథంలో స్థానాన్ని సంపాదించుకుంది. రూతు అండ్ ఎస్తేరు. వారు ఎంత గొప్ప మహోన్నతమైనటువంటి మాతృమూర్తులని అంటే, ఈ లోకములోనికి సృష్టికర్త రావడానికి మూలమైనటువంటి వంశావళిని ఇవ్వడానికే రూతు మోయాబు దేశం నుంచి రొట్టెలింటునేటువంటి బెత్లెహేములోనికి వచ్చేసింది. హల్లెలూయా. ఎంతమంది నీవు నీ స్థానమును, నీ తల్లినింటిని విడిచి నీ అత్త ఇంటికి వెళ్తున్నప్పుడు నీవు అక్కడ కలిగి ఉన్నటువంటి నీ అత్త నీ తల్లి అని ఎంతవరకు నువ్వు స్వీకరిస్తూ ఉన్నావు? స్వీకరించినటువంటి ఆ స్వీకరణలో నీ నడవడి ఆమె ఎడలు ఎలా ఉంటూ ఉంది? ఇది ఒక మాదిరి. ఎందుకనగా క్రీస్తు ఈ లోకంలోనికి రావడానికి గల కారణము దేవునితో సమాజానికి మనుషులకు మధ్య ఏర్పడినటువంటి విఘాదాన్ని ఏకం చేసి ఏక శరీరములో నుంచి తీసుకుని వెళ్ళి ఆయన మహిమోన్నతమైన రాజ్యంలో మనల్ని కూడా ఒక్కరిగా చూచుట కొరకు మరణం అనేటటువంటి ముళ్ళుని విరిచివేయటానికి గగనమును వీడి భూమి మీదకి వచ్చి ఆ మరణం అనే ముళ్ళుని మనుష్యుల మీద నుంచి తొలగించి వేసి శాశ్వతమైనటువంటి వ్యక్తులుగా, మనుష్యులుగా మనలను చూచుట కొరకు క్రీస్తు ఈ భూమి మీదకి కన్యక గర్భములో నుంచి క్రిస్మస్ అనేటటువంటి ఈ మహోన్నతమైన శుభవర్తమానము ద్వారా ఈరోజు మీ మధ్యకి వచ్చి ఉన్నవాడునై ఉన్నాడు. ఎంతవరకు నీవు ఆ విశ్వాసాన్ని కలిగి ఆ శుభవర్తమానమును నీ జీవితానికి ధరించుకొని నువ్వు ఎంతమందికి మాదిరిగా ఉండటానికి తీర్మానం చేసుకోబోతున్నావో ఒక్కసారి నేను పరిశీలన చేసుకున్నామని ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ సంగమా, క్రైస్తవ్యం అనేటటువంటి జీవితము చాలా పరిపూర్ణమైనది, చాలా శ్రేష్టమైనది, చాలా ఎథిక్స్ కలిగినటువంటిది, చాలా విలువైనది. ఇలాంటి విలువైన, శ్రేష్టమైన, ఎథిక్స్ కలిగినటువంటి, మోరల్స్ కలిగినటువంటి ఈ జీవితమును నీవు గనక కార్యాచరణలో పెట్టుకుంటూ ఈ సమాజంలో, సంఘం ఎదుట, సమాజం ఎదుట, నీకున్న ఇరుగు పొరుగు వారి ఎదుట గనక నీవు జీవించగలిగినట్లయితే ఈ గ్రంథము నీకు ఇచ్చేటటువంటి సాక్ష్యము ఏమైనదనగా నీవును అబ్రహాము సంతానమే. అదుగో తత్తరపాటు స్వభావముతో క్రీస్తు ఆ మార్గము గుండా వెళ్తున్నాడని తెలుసుకున్నటువంటి జక్కయ్య అనేటటువంటి ఒక ట్యాక్స్ కలెక్టర్ ఆయనను చూడాలనేటటువంటి ఆయన ఆశ ఆయనను ఆ చెట్టు, నునుపు కలిగిన చెట్టును ఎక్కించేసింది. ఎందుకనగా అతడు పొట్టువాడై ఉన్నాడు, క్రీస్తు నా సమూహములో నేను చూడలేనేమో అని. ఎక్కినటువంటి వ్యక్తిని క్రీస్తు చూసి, జక్కయ్య నీవు రా, నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది అని అనగానే ఎప్పుడైతే క్రీస్తు తనలోనికి వెళ్ళాడో
తన ఇంటిలోనికి ప్రవేశించి తన పాదమును మోపాడో తనలో ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చేసింది. ఎందుకనగా వెలుగున్న చోట చీకటికి అధికారం లేదు. మరణం అనేటటువంటి ముళ్ళు నీ జీవితంలో ఉండి నిన్ను సతమతము చేస్తూ ఉంటే, పాపము శాపమనే స్థితిగతుల మధ్య అదుగో గగనమును వీడి రాబడినటువంటి క్రీస్తు నీలోనికి వచ్చటం ద్వారా ఆ మరణం అనే ముళ్ళు విరిచివేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ జక్కయ్యకు క్రీస్తు చెప్తున్న మాట, ఇతడును అబ్రహాము సంతానమే. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయమందు ఇదిగో నూతన యెరూషలేము యొక్క లూథరన్ సంఘం యొక్క దాసుడు కాపరి మీ మధ్య ఉంటూ మీ చెంతకు తీసుకురాబడుతున్న ఈ క్రీస్తుని శుభవర్తమానము మీ జీవితాలకు, మీ కుటుంబాలకు అన్వయించుకుని, ఆపాదించుకుని, ధరించుకుని ఆ రక్షణదాయకమైన వెలుగులో సాగిపోవటానికి తీర్మానం చేసుకున్నట్లయితే కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, జీవము కలిగిన రాజా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తుతులు తండ్రి. ఇదిగో నాన్న, నీవు గగనమును వీడి ఈ భూమి మీదకి రావడానికి గల కారణము మానవాళి మీద రాబడినటువంటి ఈ శాపము, మరణమనే ముళ్ళు, బహుభయంకరమైనటువంటి విఘాతాల మధ్య ఈ జనాంగమంతా సాగిపోతున్నప్పుడు ఈ పరిస్థితుల నుంచి ఈ ప్రజలను విడిపించి ఆ మరణమును ఈ జనాంగం మీద నుంచి తీసివేసి శాశ్వతముగా నీతో కలిసి నాయనా నిన్ను ఆరాధించుటలో, నిన్ను కొనియాడుటలో, నీతో కలిసి సహవాసంలో సాగిపోవుట కొరకు నీవు అందించిన ఆ శుభవర్తమానమును ఈ రాత్రి ఇదిగో ప్రభువా మా జీవితాల్లోనికి తీసుకుని వచ్చావు. నీవు తీసుకురాబడినటువంటి ఈ జీవవాక్కుల యొక్క శుభ సందేశం యొక్క ఈ ఆదరణ, ఈ యొక్క వాక్యపు ప్రకాశమానం యొక్క వెలుగు మా జీవితాలను ప్రభ వెలిగించబడిన మా జీవితాల ద్వారా మా కుటుంబాలను కట్టుకుని, మా కుటుంబాల ద్వారా మా చుట్టూ ఉన్న సమాజానికి ఆ వెలుగును పంచి ప్రభా మేమందరమును కలిసి అనునిత్యము నీ రాకడ పర్యాంతరం వరకు అయ్యా నీ కుటుంబముగా, నీ సాక్షులుగా ఈ సమాజములో సాగిపోయే మహోన్నతమైన అయ్యా ఆశీర్వాదకరమైనటువంటి జీవన శైలిని మా జీవితాలకు ప్రభువా ఆ వెలుగులతో మమ్మల్ని నింపి అట్టి నీ కృపా బాహుల్యతలో మమ్మల్ని అందరినీ సాగిపోయే ఆశీర్వాదకరమైనటువంటి కృపనిచ్చి నడిపించి కాపాడమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడి వేడుకొనిచున్నాను స్వామి. అయ్యా ఈ రాత్రి జాములో ఈ గొప్ప అవకాశమును ప్రభువా ఈ స్థలమందు ఈ జనాంగము మధ్య ఈ రీతిగా మీరు మాకు అనుగ్రహించిన కృపల కొరకు స్తోత్రాలు. దీనిని మేము దాటిపోకుండా నాయనా ఒకవేళ వాయిదాలు వేస్తూ ఉన్నామేమో, ఇంకా రక్షణ కొరకు చూద్దాంలే, ఇది యవ్వనం అనుకుంటున్నామేమో ప్రభువా. అయ్యా ఇదిగో నూతనముగా జత చేయబడిన వారిగా ఉన్నాము కదా, కొంతకాలము ఆగుదాములే అనేటటువంటి మనస్సు ఏదైనా ఉందేమో నాయనా, ఆ తత్తరపాటు మనస్సును మాలో నుంచి, మా జనాంగంలో నుంచి తీసివేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా నిజమైన సమయం వచ్చినప్పుడు దానిని స్వతంత్రించుకుంటులో ప్రభువా మేము వెనుకబాటు వేయకుండా నాయనా అనునిత్యము నీవు నేర్పిన ఈ అనుగ్రహమైనటువంటి శుభ సందేశంలో నుంచి నాయనా మా జీవితాంతము కూడా మేము చేసుకున్న తీర్మానము ఆ రక్షణను ధరించుకొని, ఆ రక్షణపు సౌందర్యములో, ఆ రక్షణపు విలువల మధ్య, ఆ రక్షణపు తేజస్సులో నీ సాక్షులుగా సాగిపోవుటకు కావలసిన జ్ఞానయుక్తమైనటువంటి వెలుగును, జ్ఞానయుక్తమైన వివేకమును, జ్ఞానయుక్తమైనటువంటి ప్రభ మనస్సును మా జీవితాలకు దయచేయమని దేవా నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకొనిచున్నాను. ఇదిగో తండ్రి, కాకినాడ అనే పట్టణం నుంచి నీ దాసుడు, నీ యాజకుడు ఈ సమూహమును తీసుకుని వచ్చి ఇదిగో ప్రభువా ఈ రాత్రి జాములో నీ ప్రియ దాసుడి ద్వారా ఈ సంఘములో, ఈ గ్రామములో నాయన నీవిచ్చిన ఈ మందిరము ద్వారా, ఈ మందిరమునకు ఇచ్చిన సేవకుడు కుటుంబము ద్వారా, ఈ సంఘము ద్వారా ఈ గ్రామానికి నీవిచ్చిన ఈ గొప్ప ఆధిక్యత కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలము బాబు.
ఎన్ని భయంకరమైనటువంటి విపత్తుల నుంచి, ఎన్ని భయంకరమైనటువంటి దుర్ఘటనల నుంచి మమ్మల్ని అందరినీ కాపాడి సంరక్షించి ఈ రీతిగా మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రం. ఇక మీదట మేము ముందుకు సాగిపోయేది నిన్ను కలిగి ఉండి, మేము కలిగి ఉన్నటువంటి క్రీస్తును ఇతరులకు తెలియపరచడం ద్వారా నీ సాక్షులుగా, నీ కుటుంబములుగా సాగిపోవడానికి నీ కృపనిచ్చి, అట్టి మహిమోన్నతమైన వెలుగులో నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి మేమందరమును ఈ రీతిగా కలుసుకుని మీ శుభ సందేశముల ద్వారా మరొకసారి మిమ్మలను ఘనపరుచుకునే కృపనిచ్చి నడిపించి కాపాడమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరొక్కరు మాత్రమే పొందుకొనమని నా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో ఈ ప్రార్థనా మనవులను అడిగి వేడుకుని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు నా ప్రత్యేక వందనాలు. వినిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ అనండి.